ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. ప్రియమైన వారలారా, మనిషి జ్ఞానం అనేది అనుభవం, చదువు, ప్రపంచ పరిజ్ఞానము ద్వారా వస్తుంది. కానీ దేవుని జ్ఞానం పరలోకానికి చెందినది. అది మనుషులలో నుంచి కాక దేవుడు తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని వ్రాయబడి ఉంది. ఈ జ్ఞానం మనకు సత్యాన్ని బోధిస్తుంది, సరైన మార్గాన్ని చూపుతుంది, కష్టకాలంలో నిలబడే బలమును ఇస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. జ్ఞానం ఉన్నవాడు నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలడు, దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటాడు. అటువంటి వాడే నిజమైన ధన్యుడు. ఎందుకంటే జ్ఞానము కలిగిన వాడు దైవికమైన విజయమును, సమాధానమును, ఆశీర్వాదమును పొందుతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనకు చెప్తున్నటువంటి చక్కటి మాట, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అని. ఈ లోక జ్ఞానం తాత్కాలికము, కానీ దేవుని జ్ఞానం నిత్యము. దేవుని జ్ఞానం మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఎందుకంటే దేవుని జ్ఞానం మనుషుల జ్ఞానము కంటే చాలా గొప్పది అని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడి ఉంది. కనుక మన జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా కోరుకొనవలసింది దేవుని జ్ఞానం మాత్రమే. ప్రార్థన. జ్ఞానాధారమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలలో మాకు కావలసిన జ్ఞానము మీ ద్వారా మేము పొందినట్లుగా మీ సహాయం అనుగ్రహించమని కోరుకుంటున్నాం. మాలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వారు మీ ఎదుట అడగాలి అని, మీ ద్వారా జ్ఞానం అనుగ్రహించబడుతుందని, మీ అందరి భయమే జ్ఞానమని మీరు మమ్మల్ని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, జ్ఞానముతో నింపుతున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున ఎందరైతే ఈ వాక్యమును విని తీర్మానంతో జ్ఞానమును సంపాదించుకోవాలి అని కోరుకుంటూ ఉన్నారో వారి జీవితాలను ధన్యకరముగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని జ్ఞానము ద్వారా ధన్యకరమైన జీవితము జీవించుదురుగాక. ఈ సందేశం ఇంకా ఇతరులకు రక్షణకరముగాను, ఆశీర్వాదకరముగాను ఉండునట్లుగా షేర్ చేయండి.